ఢిల్లీ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారుపై పార్టీ చీఫ్ ఖర్గే, సోనియా, రాహుల్తోనూ డిస్కస్ చేయనున్నారు. పార్టీ చీఫ్ ఖర్గే ఆమోదం తర్వాత అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఇక రేపు మణిపూర్లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభానికి అటెండ్ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం సాయంత్రం మణిపూర్ నుంచి ఢిల్లీ చేరుకుని దావోస్ వెళ్లనున్నారు సీఎం. ఈ నెల 18 వరకు దావోస్ పర్యటనలో ఉండనున్నారు రేవంత్ రెడ్డి. 18న లండన్ వెళ్లి 21న తిరిగి హైదరాబాద్ రానున్నారు ముఖ్యమంత్రి. మరిన్ని డీటెయిల్స్ మదర్ నడి తెలుసుకుందాం. మదర్, సీఎం టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ అండి. చంద్రిక, రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతా ఉంది. కొద్దిసేపటి క్రితమే పార్టీ ఏఐసీసీ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలకంగా రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఫైనలైజేషన్ చేస్తున్నట్టుగా సామాజిక వర్గాన్ని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా మంది ఆశావాహులు కూడా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ సందర్భంగా వారు ఆశించినటువంటి సీట్లో పోటీ చేయకుండా అధిష్టాన సూచన మేరకు పోటీ నుంచి తప్పుకున్నటువంటి నాయకులకు కొంత ఎమ్మెల్సీలు కావచ్చు, లేకపోతే నామినేటెడ్ పోస్టుల విషయంలో కొన్ని హామీలు అనేది కూడా ఇచ్చారు. వాటికి సంబంధించిన కసరత్తు అనేది కూడా చేస్తా ఉన్నారు. గతంలో పిఎస్సి సమావేశం నిర్వహించినటువంటి సందర్భంలో కూడా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి సాధ్యమైనంత త్వరగా వాటికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ప్రకటించారు. ఇప్పటి నుంచి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసుకుంటూ వెళ్తే టెన్యూర్ పూర్తయ్యే వరకు కనీసం 3 సార్లు వాటిని భర్తీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత మేర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి నుండి ఎవరైతే పనిచేశారో వారందరికీ అవకాశం కల్పించేటువంటి అవకాశం కూడా దక్కుతుంది. కాబట్టి నామినేటెడ్ పోస్టులను సాధ్యమైనంత త్వరగా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దావోస్ పర్యటన ఉంది. ఆ పర్యటన ముగించుకొని దావోస్ తర్వాత లండన్ కూడా వెళ్ళి అక్కడ నుంచి 21వ తారీఖున వస్తారు. దాని తర్వాత ఎమ్మెల్సీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పటికే వాటికి సంబంధించిన నామినేషన్లు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి దావోస్ పర్యటనకు వెళ్లే కంటే ముందే పార్టీకి సంబంధించి ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి ఏదైతే ఎవరెవరిని ఫైనల్ చేయబోతున్నారు, ఎవరెవరిని నిలబెడుతున్నారు అనే దానిపైన అధిష్టాన పెద్దలను కలిసి వారి సూచనల మేరకు వాటికి భర్తీకి సంబంధించి ఒక నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ భేటీ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3:30 ఆ ప్రాంతంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కలవబోతున్నారు. ఆయనకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి చాలా పెండింగ్ అంశాలు ఉన్నాయి. ఆహార మంత్రిత్వ శాఖ కూడా ఉన్నది ఆయన దగ్గర, సివిల్ సప్లైకి సంబంధించిన శాఖ ఆయన దగ్గర ఉంది. దానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. బియ్యం కోటాకు సంబంధించి పెంపు విషయంలో కావచ్చు, లేకపోతే ధాన్యం కొనుగోలు అంశము గత ప్రభుత్వం నుంచి కూడా ఇష్యూ నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర యాసంగి వడ్ల కొనుగోలుకు సంబంధించి రైస్, బాయిల్డ్ రైస్ ఇలా చాలా ఇష్యూ ఉంది. కాబట్టి వాటికి సంబంధించి ముందస్తుగానే కేంద్రం నుంచి మాట్లాడుకొని వీలైనంత ఎక్కువ తెలంగాణ నుంచి ప్రొక్యూర్ చేయాలి, లేకపోతే గతంలో ప్రొక్యూర్ చేసినటువంటి ధాన్యానికి సంబంధించిన నిధులు కూడా రావాల్సి ఉంది. వీటన్నిటిని కూడా ఇవ్వడంతో పాటు కొత్త రాష్ట్రానికి సహకరించాల్సిందిగా కోరేటువంటి అవకాశం ఉంది. ఇక ఆ భేటీ ముగిసిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీలకు సంబంధించి కేసీ వేణుగోపాల్తో మాట్లాడినటువంటి అంశాలను అధిష్టాన అధ్యక్షుడితో వారితో మాట్లాడిన తర్వాత ఫైనల్ చేస్తారు అనేటువంటి ప్రచారం అయితే సాగుతూ ఉంది. దానికి సంబంధించి ఈ రోజు చేస్తారా, లేకపోతే దావోస్ వెళ్ళొచ్చిన తర్వాత దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఈరోజు రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు. రేపు ఉదయం మణిపూర్ వెళ్తారు. మణిపూర్లో ముఖ్యంగా రేపు ఉదయం రాహుల్ గాంధీకి సంబంధించిన 2వ యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నుంచి నాయకులు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, ఈ కీలక నేతలందరూ కూడా ఈ యాత్ర ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు. ఆ యాత్రలో పాల్గొన్న తర్వాత రేపు సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. రేపు అర్ధరాత్రి దావోస్కి బయలుదేరుతారు. 15వ తారీఖు నుంచి 18 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి సదస్సు నడుస్తూ ఉంది. అక్కడ దాంట్లో పాల్గొంటారు. దావోస్ పర్యటన 3 రోజులు ఉంటుంది. 3 రోజుల పర్యటన తర్వాత లండన్ వెళ్ళి అక్కడ నుంచి 21వ తారీఖున తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఇది ఓవరాల్గా షెడ్యూల్. దీనికి సంబంధించి చాలా బిజీగా ఉండబోతున్నారు. ఒక వారం 9 రోజుల పాటు ఈ షెడ్యూల్లోనే ఉంటారు సీఎం. చంద్రిక.